రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 7వ శ్లోకము. కార్పణ్యదోషోపహత స్వభావ చామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం. తాత్పర్యము: కార్పణ్య దోషము అనగా పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. వివరణ: భగవద్గీతలో చాలా విశిష్టమైన శ్లోకం ఇది. దీని ప్రభావం వలననే భగవానుడు అర్జునుడికి సంపూర్ణ జ్ఞాన ధారామృతాన్ని పంచాడు. అర్జునుడు భగవంతుడికి సంపూర్ణ శరణాగతిని సమర్పించుకున్నాడు. సర్వ సంకటములకు ఆ భగవానుడే పరిష్కార మార్గమును చూపగలడని ప్రాధేయపడ్డాడు. ఉచితానుచితలను కూడా తెలుసుకోలేని అవస్థలో ఉన్నాను. మోహం అనే తెరచేత కప్పబడి ఉన్నాను. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా బంధువువి, నీవే నా స్నేహితుడివి. మేము వికసించలేని పూల మొగ్గలము. నేను నీ చరణముల ధూళి రేణువును. నీ దయ ఎల్లప్పుడూ నాపై ఉంచుము అని సంపూర్ణ శరణాగతితో వేడుకున్నాడు. మోహపూరితమైన మనసుతో, అల్లకల్లోలముగానున్న చంచల స్వభావముతో ఏది ధర్మమో ఏది అధర్మమో లేకుండా ఉన్నది. అందువలన నాకు ఏది శ్రేయస్కరమో దానిని తెలియజేయమని వేడుకుంటున్నాడు అర్జునుడు. దానికన్నా ముందు సంపూర్ణ శరణాగతిని పొంది తనను శిష్యుడుగా స్వీకరించి ఉపదేశించమని అడుగుతున్నాడు. మనకు ఏది ప్రియకరమైనదో ఎవరిని అడగనవసరం లేదు, కానీ ఏది శ్రేయస్కరమో దానిని అడిగి తెలుసుకోవాలి. అది శిష్యుడి యొక్క ప్రథమ కర్తవ్యము. గురువు కూడా శిష్యుడు సంపూర్ణ శరణాగతిని పొందిన తరువాత సంపూర్ణ జ్ఞానాన్ని పంచడానికి ఇష్టపడతాడు. ఆ పరిస్థితుల్లో శిష్యుడు ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, వినికిడి శక్తితో ఆ జ్ఞానాన్ని స్వీకరించగలడు. జీవితంలో విపన్నత మరియు సంపన్నతలు కలుగుతాయి, కానీ ప్రపన్నత మాత్రము కలుగదు. అనగా మనకు అనేక సార్లు విపరీత పరిస్థితులు వస్తాయి, అలాగే సంపదలు కూడా కలుగుతూ ఉంటాయి, కానీ సంపూర్ణ శరణాగతి వైపు ఎప్పుడు మనము ప్రయత్నించము. అది కేవలం ఒకేసారి మరియు శాశ్వతంగా వచ్చే మానసిక పరిపక్వత. ఒకసారి ఒక శిష్యుడు తన గురువును, శిష్యులు చాలామంది వస్తూ ఉన్నారు, తమరి దగ్గర బోధనలు విని రూపాంతరము చెందుతూ ఉన్నారు, కానీ అందరూ సమానంగా రూపాంతరం చెందటం లేదు ఎందుకని అని అడిగాడు. దానికి గురువుగారు సమాధానం ఇస్తూ, శిష్యుడి యొక్క సంపూర్ణ సమర్పణపై అతడి రూపాంతరము ఆధారపడి ఉంటుంది అని సమాధానమిచ్చారు. భగవద్గీతలో అనేక యోగములు చెప్పబడి ఉన్నాయి. అనగా భగవంతుడితో ఏకమవ్వడానికి అనేక మార్గాలు చెప్పబడ్డాయి. భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము మొదలగు అనేక యోగాలు ఉన్నాయి. కానీ సరళంగా చెప్పాలంటే అందరికీ కళ్యాణకర యోగము అనగా శ్రేయస్కర యోగము భగవంతుడు మనకు భగవద్గీత ద్వారా కలిగిస్తున్నాడు. మన కర్తవ్యాలను నిర్వర్తించడమే అన్నిటికన్నా శ్రేయస్కరమని భగవద్గీత మనకు బోధిస్తుంది. దీనిని మన జీవితాలలో అన్వయించుకున్నట్లయితే అనేక అద్భుతాలను ఆవిష్కరించవచ్చని అనేక మార్గాల ద్వారా భగవద్గీత మనకు బోధిస్తోంది. భగవద్గీత సర్వజనహితకరమైనదని అనేక మంది సత్పురుషులు అనేక మార్గాల ద్వారా బోధించారు. సంశనాత్ శిష్య శాసనాత్ శిష్య అనగా సంశయాలన్నింటినీ నివృత్తి చేసుకొని గురువు చెప్పిన శాసనము అనగా ఆజ్ఞ ప్రకారము ప్రవర్తించువాడే నిజమైన శిష్యుడు అని చెప్పబడింది. ప్రస్తుతము అర్జునుడు కూడా భగవానుడికి నిజమైన శిష్యుడుగా మారిపోయాడు. ఇప్పుడు భగవానుడు ఏది చెప్పినా అది యథాతథంగా వినే స్థితికి చేరుకున్నాడు.